ఇంట్లో కద్దామాగా వచ్చిన తర్వాత మనం ఇన్ని గంటలే చేయాలి, ఇంతసేపే చేయాలి, ఇంత టైమింగ్ వరకు చేయాలి అని చెప్పి అస్సలు ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంట చేసి పెట్టాలి. ఎప్పుడు చాయ్ ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వాల్సిందే. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్. నేను కువైట్లో ఉంటాను. నేను ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్వికేడి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేశారంటే నా ఛానల్ కొంచెం డెవలప్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. మంచి విషయాలు నా వీడియోస్లో వస్తూనే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మీరు తమిళ్ చూసే ఉంటారు. కువైట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తరచూ వస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. సో దాంట్లో భాగంగా కొన్ని డౌట్లు వీడియో చేస్తూనే ఉన్నాను నేను. కానీ కొంతమందికి డౌట్లు వచ్చాయన్నమాట కామెంట్లలో. అసలు జీతం ఓకే, ఇంట్లోకి పని చేస్తున్నారు ఓకే, అసలు పని ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చే ఆడవాళ్ళకి ఇంట్లో పని ఏమేం చేయాలి, ఎలా చేయాలి? ఎలా చేసేదానికన్నా అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఒకరు చెప్తే కాదు. ఓకేనా? సో ఎలా ఉంటుందో, ఏం చేయాలో నేను చెప్తా. మీరు ఏ పని మీద వస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంట్లోకి కద్దాంగా వస్తున్నారు. వస్తే మీరు పిల్లలు చూసేదానికా, లేకపోతే క్లీనింగ్ డిపార్ట్మెంటా, లేకపోతే వంట చేసేదానికా అనే దాన్ని బట్టి ఉంటుంది. చిన్న ఫ్యామిలీ, అన్నీ చూసుకోవాలి, వంట చేయాలి, అలాగే పిల్లల్ని చూసుకోవాలి, క్లీన్ చేయాలి, అన్నీ చేసుకోవాలి. చిన్న ఫ్యామిలీ అనేది ఉంటే అన్నీ ఇంట్లో మనం ఇండియాలో ఎలా చేసుకుంటామో అన్నీ అలాగే చేయాలన్నమాట. కొన్ని పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. 5 ఫ్యామిలీస్, 6 ఫ్యామిలీలు, 7 ఫ్యామిలీల దాకా ఉంటాయి ఒక ఇంట్లోనే. ఎవరోళ్ళ సంసారం వాళ్ళది ఉంటుంది, ఎవరోళ్ళ కాపురం వాళ్ళది ఉంటుంది అనమాట. అలాగా ఒక్కొక్క కాపురానికి ఒక డ్రైవరు, ఒక కద్దామా, 2-3 కద్దాములు అలా ఉంటారు. ఒకరు క్లీనింగ్ డిపార్ట్మెంట్ అని, ఒకరు వంట చేసేదానికని, ఒకరు పిల్లలు చూసేదానికని, ఇలా సపరేట్గా వస్తూ ఉంటారు అనమాట. ఏ దాని మీద వస్తున్నారనేది బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలు చూసేదానికంటే పిల్లలు మాత్రం చూసుకోవాలి. అంటే వాళ్ళు అంటే బట్టలు ఉతకటం కానీ, వాళ్ళ జడలు, ఆడపిల్లలు అయితే జడలు వేయటం కానీ, స్కూల్ యూనిఫామ్లు తగిలించి స్కూల్కి పంపించడం కానీ, డ్రైవర్తో పాటు వెళ్ళి స్కూల్లో దింపటం కానీ, అలాగే డ్రాపింగ్, పికప్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది మ్యాక్సిమం ఇలా ఉంటుంది పిల్లలు చూసేదానికైతే. కానీ వంట చేసే మనిషికి ఒక రకంగా ఉంటుంది, క్లీనింగ్ చేసే మనిషికి ఒక రకంగా ఉంటుంది అన్నమాట. జీతాలేమో ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండవు. జస్ట్ ఒక 10 కేడీలు కానీ 5 కేడీలు కానీ డిఫరెంట్ ఉంటుంది. చిన్న ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలు కాదు కానీ ఒక చిన్న ఫ్యామిలీ, ఒక 4, 3 ఇలా ఉండే ఫ్యామిలీస్కి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు మార్నింగ్ 9కి లేస్తాం. మామూలుగా స్కూల్ లేదు కాబట్టి 9కి అయితే లేస్తాం అన్నమాట. 9కి ఎందుకు లేస్తామో వీడియో చివరి దాకా చూస్తే చెప్తా. ఓకేనా? 9కి అయితే లేస్తాము. 9కి వచ్చినాక మన పర్సనల్ పనులన్నీ అయిపోసుకుంటాం. ఓకేనా? 10 గంటలకు స్టార్ట్ అయితే మన డ్యూటీలకి జాయిన్ అవుతాం అనమాట. ఇంట్లోనే మన రూమ్లో ఉంటాయి కదా, మన రూమ్లో నుంచి 10 గంటలకు బయటకు వస్తాం. కొంతమంది భిన్న వెళ్తారు, కొంతమంది త్వరగా వెళ్తారు, కొంతమంది లేటుగా వెళ్తారు. అది మీ పరిస్థితిని బట్టి. ఓకేనా? ఇప్పుడు 10 గంటలకు పనిలో జాయిన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటారు. నిద్ర లేస్తానే పక్కన మీకు ఏమైనా బోహులు అట్టటి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని ఫ్లోర్లు కడగటం కానీ, అలాగే హమాములు అదే బాత్రూమ్లు కడుక్కోవడం కానీ, క్లీన్ చేయడం కానీ ఇలా ఉంటాయి అన్నమాట. 1 గంట అలాగలా ఉంటాయి. నెక్స్ట్ ఇంట్లో మధ్యాహ్నం వంట చేయాలి కాబట్టి కోల్డ్ అయితే నానేసుకొని కూరగాయలు కట్ చేసుకొని, బియ్యం నానేసుకొని, ఇలా నానేసి పెట్టేసినామంటే అవి నానతాయి. ఒక 12కు అలా 10:30కి అలాగా స్టార్ట్ చేసినా కానీ ఎగ్జాక్ట్ 1:30, 2 గంటలు అలాగా వంట అయితే అక్కడికి ఆ టయానికి, ఒకవేళ స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా 1-2 గంటలకు ఖచ్చితంగా ఇంటికి వస్తారు పిల్లలు. సో ఆ టయానికి అయితే మీకు టైం ఉన్నా లేకపోయినా ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేయాలి. ఆ టయానికి 2 గంటలకు వల్ల మొత్తం తినేస్తారు. ఒక 4 గంటల నుంచి 5 గంటల వరకు స్టార్ట్ అయితే రెస్ట్ ఉంటుంది అనమాట. ఇంకేం పని ఉంటుంది? తినేసి అంటే గిన్నెలు కడిగేసుకుంటారు. సాయంత్రం 5 దాకా ఖాళీగా ఉంటారు. సాయంత్రం కొంతమందికి స్నాక్స్ చేసుకోవటం, సమోసాలు కానీ,
బజ్జీలు కానీ కొన్ని ఇళ్లల్లో మన ఇండియన్ ఫుడ్కి అలవాటు పడి ఉంటారు అనమాట. ఇలా చేసి 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ ఇవ్వాల్సిందే. ఇస్తే మధ్యలో చాయ్ ఇవి బోనస్ అనమాట. వాళ్ళకి ఎప్పుడు మూడొస్తే, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడల్లా చాయ్ కానీ గవ్వ కానీ చేసి ఇవ్వాల్సిందనమాట. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ అన్నీ ఆమె చూసుకోవాలన్నమాట. ఈ మధ్యలో పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే వాళ్ళని చూసుకోవాలి. ఇద్దరున్నా ఒకరున్నా చాలు వాళ్ళ చేసే అల్లరికి. ఓకేనా. ఇంకొక విషయం, సాయంత్రం అవుతుంది, స్నాక్స్ అయితే తయారు చేస్తాము. సాయంత్రానికి రాత్రికి ఏం చేయాలా? కొంతమంది కుబూస్ తింటారు, కొంతమంది ఫుడ్డే తీసుకుంటారు, కొంతమంది ఇళ్ళల్లో అయితే అసలు ఫుడ్డే తీసుకోరనమాట. ఓన్లీ సలాడ్లు, డ్రింక్స్ ఇలా తాగేసి ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో ఫ్రైడ్ రైస్లు కానీ ఇలా చేసుకుంటారు అనమాట. అంటే వంట వచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలన్నమాట. ఓకేనా. అది ఎప్పుడు 10కి కానీ, అంటే 9 గంటలకు ఎందుకు లేస్తామంటే కొంతమంది గెస్టులు వస్తూ ఉంటారు, ఈ పిల్లలు నిద్రపోరు. అలాగే వంట కూడా కొన్నిసార్లు భిన్న తినేస్తారు, కొన్నిసార్లు లేట్గా తినేస్తారు అనమాట. ఇప్పుడు 12 గంటలకు తింటారు కొంతమంది నైట్. అలాంటప్పుడు నైట్కు 12 గంటలకు తింటే అవి క్లీన్ చేసుకునేదానికి 1, మనం తినేదానికి 2, పనుకునేదానికి 2:30, ఖచ్చితంగా 3 అవుతుంది. 3 గంటలకు పనుకుంటే పొద్దున్నే 6 గంటలకు, అంటే స్కూల్ లేకన్నా ఉంటే, ఇప్పుడు స్కూల్ లేవు కాబట్టి 9 గంటలకు ఖచ్చితంగా అవుతుంది. నేనైతే 9కి 9కి అట్లా మ్యాక్సిమం 9:30, ఎందుకంటే స్కూల్ లేవు కాబట్టి. స్కూల్ ఉంటే ఖచ్చితంగా 5:30కి లేయాల్సి వస్తుంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత పని చేసినా. ఓకేనా. ఈ విధంగా 9కి అయితే లేస్తాం. మధ్యలో ఫ్రైడేలు వచ్చిన గురువారం ఇలా వచ్చినప్పుడు ఎక్స్ట్రా పని ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ వెళ్ళొచ్చు. అంటే మనం కొన్నిసార్లు సిటీకి వెళ్తాము, వాళ్ళే కొన్నిసార్లు సిటీలు లేని వాళ్ళు ఫ్రెండ్స్కి ఇళ్ళకి, అలాగే పెళ్ళిళ్ళకి, ఈ ఇంట్లోనే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఆ రోజు మటుకు ఎక్కువ పని ఉంటుంది. కనీసం ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయరు మన ఆడవాళ్ళు. శుక్రవారం కానీ బేస్తవారం నైట్ కానీ ఈ 2 రోజులు మటుకు ఫుల్ బిజీగా ఉంటారు మన ఆడవాళ్ళు, ఇంట్లో పనిచేసే కద్దామల వరకు. ఇంకా డ్రైవర్ సంగతి అంటారా? ఇంకా డ్రైవర్ సంగతి అంటే అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇది ఇలా ఉంటుంది అనమాట. ఒక ఇంట్లోకి చిన్న ఫ్యామిలీస్లోకి వస్తే ఒక కద్దామ చేసే పని, ఈ పనికి ఇంట్లో ఇన్ని గంటలు ఉండదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇంట్లో కద్దామాగా వచ్చిన తర్వాత మనం ఇన్ని గంటలే చేయాలి, ఎంతసేపే చేయాలి, ఎంత టైమింగ్ వరకు చేయాలి అని చెప్పి అస్సలు ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంట చేసి పెట్టాలి, ఎప్పుడు ఛాయ్ ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వాల్సిందే. కొన్ని మనం ఇప్పుడు కంపెనీలు రాలా, ఇంట్లోకి వస్తున్నాం, ఏ టైంలో చేయమనే చేయాల్సి ఉంది ఖచ్చితంగా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇలా ఉంటుంది అనమాట. దీనికి 100 దినాలు కానీ 110 దినాలు కానీ 130 దినాలు కానీ ఇలా ఉంటుంది అనమాట. పాత మనిషికి అయితే 140 లోపలే, అంతే, ఎక్స్ట్రా ఏ ఉండదు. ఇలా ఉంటుంది ఇంట్లోకి కద్దామగా వస్తే.